ఇది వినండి. వింటుంటే చాలా ఫన్నీగా ఉంటుంది. దానిని చూసినప్పుడు ఒక సెకండ్లో కలిగిన ఆలోచన మాత్రమే. ఇది జస్ట్ థాట్ మాత్రమే, అంతే. దీనిని సీరియస్గా తీసుకోకండి. అలాగే లైఫ్లో దేనిని సీరియస్గా తీసుకోకండి. ఒకవేళ దేనినైనా సీరియస్గా తీసుకుంటే మీరు సక్సెస్ అవుతారు, మీరెవరైనా కూడా. అయితే ఐస్ని క్లోజ్ చేస్తే క్లోజ్, ఐస్ని అప్ చేస్తే అప్, అదే క్లోజ్ అప్. ఒక పేస్ట్కి పెట్టిన పేరు, ఆ పేస్ట్కి పెట్టిన పేరు, ఆ పేరు ఏం చెప్తుందంటే, అంటే మార్నింగ్ లేచి ఆ పేస్ట్తో దంతాలను శుభ్రం చేస్తున్న సమయంలో అందులో ఉండే ఆ మింట్ ఫ్లేవర్ ద్వారా కళ్ళకి చల్లని అనుభూతి చెందే వారిలో ఒకడిని. అయితే ఐస్ని క్లోజ్ చేస్తే చనిపోయినట్లు. అలాగే ధ్యానంలో కూడా ఉన్నట్లే, రకరకాల ఆలోచనలలో. అప్పుడు మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. అదే ఐస్ని అప్ చేస్తే బ్రతికినట్లు. మీకు కలిగిన ఆ ఆలోచనలను పూర్తి చేస్తే మైండ్ అంతా క్లియర్గా ఉంటుంది. అలా కొత్త కొత్త ఆలోచనలతో వాటిని ఎలా పూర్తి చేయాలి అనే ఆలోచనతో మళ్ళీ ధ్యానంలో వెళ్ళాల్సిందే. ఇలా ప్రతిరోజు ఐస్ని క్లోజ్ చేస్తూ అప్ చేస్తూ చచ్చేంత వరకు చస్తూ బ్రతకడమే కొందరి జీవితం. ఇది అక్షరాలలోని నిజం, అక్షర నిజం. ఈ నిజాన్ని ఎవరూ నమ్మరు. ఎవరూ నమ్మినా నమ్మకపోయినా ఇన్ని రోజులు మీరందరూ ఏ పేస్టు వాడారో తెలియదు. అసలు పేస్టు వాడారో వాడలేదో కూడా తెలియదు. కానీ కనీసం ఇప్పటి నుండైనా ఆ పేస్టుతో దంతాలను శుభ్రం చేస్తూ ఆ మింట్ ఫ్లేవర్ ద్వారా కళ్ళకు కలిగే ఆ చల్లని అనుభూతితో అలా ఐస్ని క్లోజ్ చేసి మెడిటేషన్లో మునిగి అప్ చేసి మెడిటేషన్లో కలిగిన అనుభూతితో బ్రతికేయండి. దంతాలను శుభ్రం చేసే ఆ కాస్త సమయం కాకుండా జీవితాంతం చచ్చేంత వరకు మీ తోటి వారితో బ్రతికుండే ప్రతిరోజు అలా అలా ఏ విషయాన్నైనా హ్యాపీగా సరదాగా మాట్లాడుతూ హ్యాపీగా ఉంటూ మెడిటేషన్ చేస్తూ ఉండు. ఎందుకంటే క్లోజప్ పేస్ట్ ద్వారా తెలుసుకోవలసిన జీవిత సత్యం ఇదే. ఇది కొంత మాత్రమే. అలాగే ఇది ప్రమోషనల్ అడ్వర్టైజ్మెంట్ కూడా కాదు.